విజయనగరం జిల్లా చీపురుపల్లి రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీ రాజకీయాల్లో సత్యబాబు అనే పేరుకు బ్రాండ్ నేమ్ తెచ్చారు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. అంగ, అర్థ, కులబలమున్న నేతగా బొత్స ఎదిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బొత్స కిమిడి మృణాలిని చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైసీపీలో చేరిన ఆయన ఈసారి చీపురుపల్లి నుంచి మరోసారి పోటీకి దిగారు. బొత్సపై ఈసారి తెలుగుదేశం నుంచి కిమిడి మృణాలిని రాజకీయ వారసుడు నాగార్జున పోటీ చేశారు. ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే కావడంతో ఇరు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బొత్సకు బలమైన క్యాడర్ ఉండటంతో ఈ ఎన్నికల్లో ఇంట్లో కూర్చొని చక్రం తిప్పారు. ప్రచారానికి 1-2 రోజులు కూడా బయటకు రాలేదు. గెలుపు ధీమాతో పోలింగ్ రోజు ఒక్క బూత్ దగ్గర కూడా వెళ్లి పర్యవేక్షించలేదు. ఈ ఎన్నిక మొత్తం బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఆధ్వర్యంలో నడిచింది. ఈసారి వార్ వన్ సైడ్ ఉన్నదని, తమ గెలుపుకు ఢోకా లేదనే విధంగా బొత్స సైలెంట్ గా రాజకీయాలు నడిపితే కిమిడి నాగార్జున మాత్రం ప్రచారం జోరుగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో పర్యటించారు. పంచ్ డైలాగులతో మాస్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. రాత్రి 11 గంటల టైంలో కూడా బారులు తీరి ఓటర్లు ఓట్లు వేశారు. 2014లో 80.97% పోలింగ్ జరిగితే ఈసారి 83.06% ఓట్లు పోలయ్యాయి. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకమనే టాపిక్ నియోజకవర్గంలో నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని వైసీపీ లెక్కలు వేస్తే సర్కారుపై పాజిటివ్ ఓటు తమకే అంటున్నారు టీడీపీ నేతలు. నా విజయం పట్ల చాలా ధీమాగా ఉంది. అట్లాగే రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. ఈ సంక్షేమ పథకాలతో, ఈ అభివృద్ధితో పాటు అమ్మగారు గత 5 సంవత్సరాలుగా మంచి సుపరిపాలన అందించారు. ఏ వర్గానికో నేను ఎమ్మెల్యే అన్నట్టుగా కాకుండా ఈ నియోజకవర్గం మొత్తానికి నేను ఎమ్మెల్యే అన్నట్టుగా మంచి పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళారు. ఇది కూడా నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నా వరకు నేను వచ్చేసరికి యువకుడిని, ఒక చదువుకున్న యువకుడిగా నేను జనం అందరిలోకి దూసుకుని వెళ్ళాను. నా ఆలోచనలు ఏంటి, నా భావజాలాలు ఏంటి అనేవి నేను వారిలోకి తీసుకెళ్ళగలిగానని నేను అనుకుంటున్నాను. నాతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ ఏ రకంగా అయితే ఉన్నారో నన్ను చూసి యువకులు కూడా వచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నా. గతంలో 2014లో ఏదైతే ఎన్నికలు జరిగాయో ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని, ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన అవినీతిని, ఈ ప్రభుత్వం ఏది కేవలం మాటలతోనే తప్పించి ఏ రకమైన అభివృద్ధి చేయలేక పూర్తిగా ప్రజలందరూ కూడా విసిగి వేశారు. వీళ్ళు పూర్తిగా అబద్ధాలతోనే, మోసాలతోనే కాలాన్ని గడిపారు తప్పించి ఈ ప్రజలు మనం ఏదైతే నమ్మకంతో ఆ రోజు 2014లో ఓటిచ్చామో దాన్ని పూర్తిగా వమ్ము చేశారు. కాబట్టి ఆ దిశగానే ఈరోజు అభివృద్ధిని బేరీ చేసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనే కాదు, పూర్తిగా విజయనగరం జిల్లాలోనే వాళ్ళ పూర్తిగా అభివృద్ధిని, గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడున్న జరిగిన అభివృద్ధికి పూర్తిగా పురుజుల వ్యత్యాసాన్ని పూర్తిగా ప్రజలు తీసుకున్నారు, కనిపెట్టారు. కానీ ప్రజలు దాని మీద పూర్తిగా వారి తేలిక స్పందన తెలియజేశారు. 100% 9 నియోజకవర్గాలు గెలుస్తాం. అందులో 100% చీపురుపల్లి మంచి మెజార్టీతో పెద్దల బొత్స నాయకత్వంలో జిల్లాలో 9 సీట్లు చీపురుపల్లి గెలుస్తూ జిల్లాలో 9 సీట్లు గెలుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. కానీ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయనకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. పోలింగ్ రోజు పలువురు మండల స్థాయి నేతలు డైరెక్ట్ గానే బొత్స ఓటు వేయాలని చెప్పడం పార్టీలో కలకలం రేపింది. అయితే పరిణామాలు ఎలా ఉన్నా 2 పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.